నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పశ్చిమాసియాలో మహోగ్ర రూపం దాల్చిన యుద్ధం. గల్ఫ్ దేశాల్లోని గ్యాస్, ఇంధన క్షేత్రాలపై ఇరాన్ భీకర దాడులు. ఇంధన వనరుల విధ్వంసంతో భగ్గుమన్న చమురు ధరలు. యుద్ధ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో కల్లోలం. ఇంధన క్షేత్రాలపై ఇరాన్ దాడులను ఖండించిన భారత్. యుద్ధం ముదురుతున్న వేళ పలు దేశాధినేతలతో మోదీ చర్చలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ఉగాది వేడుకలు. ఈ ఏడాదిని రైతునామ సంవత్సరంగా అభివర్ణించిన సీఎం. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న పండితులు. పాడి పంటలతో సుభిక్షమని పంచాంగ శ్రవణంలో వెల్లడి. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం. ప్రజా కేంద్రంగా ఉంటుందన్న ఆర్థిక మంత్రి భట్టి. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రైతు మేళా ప్రారంభించిన మంత్రులు. వరికి బదులు ఆయిల్ పామ్ సాగుకు మారాలని అన్నదాతలకు సూచన. పశ్చిమాసియా యుద్ధం మహోగ్ర రూపం దాల్చింది. తమ ప్రధాన సహజ వాయు క్షేత్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ఇరాన్ ఇవాళ ప్రతీకార చర్యలకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని ఇంధన క్షేత్రాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. సౌదీ అరేబియా రిఫైనరీని టార్గెట్ చేయడంతో పాటు ఖతార్లోని ఎల్ఎన్జీ క్షేత్రాలు, కువైట్లోని 2 రిఫైనరీలు, యుఏఈలోని ఇంధన క్షేత్రాలు, అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. మరోవైపు యుద్ధం కొనసాగుతుండగానే జనవరి నిరసనల్లో పాల్గొన్న 3కి ఇరాన్ ఉరిశిక్ష విధించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లోని ఇంధన క్షేత్రాలకు భారీ నష్టం సంభవించింది. దీంతో ప్రపంచ దేశాలకు గ్యాస్ కష్టాలు పెరగడమే కాకుండా వాటి ధరలు కూడా ఎగబాకాయి. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రం ఇరాన్కు చెందిన సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో టెహ్రాన్ ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ విద్యుత్ ఉత్పత్తిలో 80% దానిపైనే ఆధారపడి ఉంది. ఖతార్, యుఏఈ, కువైట్, సౌదీలోని ఇంధన వనరులపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వందలాది క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. క్షిపణుల ప్రయోగంతో ఖతార్లోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రం రాస్ అల్ లఫాన్కు భారీ నష్టం వాటిల్లింది. ఎల్ఎన్జీ కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడులతో సంభవించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఇప్పటికే అక్కడ ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ తాజాగా జరిగిన క్షిపణి దాడులతో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలతో భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టం కారణంగా యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఎల్ఎన్జీ సరఫరా పునరుద్ధరణకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. దీంతో ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్కు చెందిన మిలిటరీ, భద్రతా అధికారులు తక్షణం తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. యుఏఈ రాజధాని అబుదాబిలోని హబ్షన్ బాబ్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో అధికారులు వాటిని మూసివేశారు. రాత్రిపూట జరిపిన ఈ దాడులను యుఏఈ తీవ్రంగా ఖండించింది. కువైట్లోని మినా అల్ అహ్మదీ రిఫైనరీపై జరిగిన డ్రోన్ దాడితో మంటలు చెలరేగాయి. అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో రోజుకు 7,30,000 బ్యారెళ్ల సామర్థ్యం కలిగిన అతిపెద్ద రిఫైనరీలలో ఇదొకటి. ఆ తర్వాత సమీపంలోని మినా అబ్దుల్లా రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్ కూడా దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం అరామ్కో ప్లాంట్పై టెహ్రాన్ క్షిపణులతో దాడి చేసింది. హోర్ముజ్ జలసంధిని నివారించడానికి సౌదీ తన చమురును ఎర్రసముద్రం ద్వారా పంపింగ్ మొదలుపెట్టింది. అయితే ఎర్రసముద్రం తీర నగరమైన యాన్బులోని శామ్ రెఫ్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేయడంతో ఆ మార్గంలో కూడా భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
సౌదీ అరామ్కో ఎక్సాన్ మొబిల్ ఉమ్మడి సంస్థ అయిన శామ్రెఫ్ వద్ద జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రియాద్ తూర్పు ప్రావిన్స్లో 6 డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ ప్రకటించింది. ఇరాన్కు మద్దతుగా ఇరాకీ రెసిస్టెన్స్ ఫోర్స్ జోర్డాన్లోని అమెరికా స్థావరంపై డ్రోన్తో దాడి చేసింది. ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ క్లస్టర్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులతో వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో మొదటిసారి ప్రాణనష్టం సంభవించింది. బీట్ అవా పట్టణంలో 4 మృతి చెందారు. అరబ్ టౌన్తో పాటు టెల్ అవీవ్లో 2 క్షిపణులు రక్షణ వ్యవస్థలను దాటుకొని భూ ఉపరితలాన్ని తాకాయి. ఈ ఘటనలో ఒక విదేశీ కార్మికుడు మరణించాడు. ఇరాన్ వరుస దాడులతో ఇజ్రాయెల్కు చెందిన లక్షలాది మంది షెల్టర్లలో తలదాచుకోవాల్సి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరంలో ఒక ఓడ మంటల్లో చిక్కుకోగా ఖతార్ తీరంలో మరొకటి దెబ్బతింది. రాస్ లఫానా గ్యాస్ క్షేత్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. నౌకలోని సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. తమపై నిరంతరాయంగా ఇరాన్ చేస్తున్న దాడులను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు రియాద్లో సమావేశం నిర్వహించిన అరబ్ దేశాల ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు. వెంటనే తమపై దాడులు ఆపాలంటూ ఇరాన్కు విజ్ఞప్తి చేశాయి. ఇరాన్పై ఉన్న కొంత నమ్మకం తాజా దాడులతో పూర్తిగా పోయిందని సౌదీ అరేబియా మండిపడింది. ఇరాన్ ప్రతీకార దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఖతార్ ఇంధన వనరులపై దాడులు కొనసాగిస్తే అమెరికా రంగంలోకి దిగి ఇరాన్లోని గ్యాస్ క్షేత్రాలను పూర్తిగా ధ్వంసం చేస్తుందని హెచ్చరించింది. మరోవైపు యుద్ధం కొనసాగుతుండగానే జనవరి నిరసనల్లో పాల్గొన్న 3కి ఇరాన్ ఉరిశిక్ష విధించింది. పోలీసులను చంపారనే ఆరోపణలపై వారికి ఈ శిక్ష అమలు చేసింది. పశ్చిమాసియాలోని ఇంధన క్షేత్రాలపై ఇరాన్ దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇంధన క్షేత్రాలపై దాడులు ఆమోదయోగ్యం కాదన్న భారత్ వాటిని వెంటనే ఆపాలని కోరింది. ఇప్పటికే తీవ్ర అనిశ్చితిలో ఉన్న ప్రపంచ ఇంధన రంగాన్ని ఇరాన్ తాజా దాడులు మరింత అస్థిరపరుస్తాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన క్షేత్రాలతో పాటు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవద్దని భారత్ గతంలోనే ఇరాన్ను కోరినట్లు ఆయన చెప్పారు. తమ దేశంలోని అతిపెద్ద సహజ వాయు క్షేత్రంపై ఇజ్రాయెల్ బుధవారం జరిపిన దాడులకు ప్రతీకారంగా ఖతార్లోని ఎల్ఎన్జీ క్షేత్రంతో సహా పశ్చిమాసియాలోని అనేక ఇంధన వనరులపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన భారత్ చమురు క్షేత్రాలపై దాడులు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. పశ్చిమాసియాలో యుద్ధం మహోగ్ర రూపం దాల్చిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాధినేతలతో ఫోన్లో చర్చలు జరిపారు. మొదట ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో మాట్లాడిన మోదీ పశ్చిమాసియాతో తాజా పరిస్థితులపై చర్చించారు. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాల్సిన ఆవశ్యకతపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. హార్ముజ్ జలసంధి నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి తీసుకోవాల్సిన చర్యలపైన సంప్రదింపులు జరిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి శాంతిని పునరుద్ధరించేలా ఉమ్మడి కృషికి హైతమ్ బిన్ తారిక్ అంగీకరించినట్లు ప్రధాని మోదీ ఎక్స్లో వెల్లడించారు. ఒమన్పై ఇరాన్ దాడులను ఖండించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ పోస్టులో వివరించారు. తర్వాత మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతోనూ ప్రధాని మోదీ చర్చించారు. చర్చల ద్వారా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి శాంతిని పునరుద్ధరించడానికి కృషి చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు ఎక్స్లో వెల్లడించారు. అనంతరం పశ్చిమాసియాలో పరిస్థితులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో మోదీ చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం ఉందన్న మోదీ ఈ విషయంలో పరస్పరం సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రపంచ మార్కెట్లను మరోసారి కుదిపేసింది. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు దేశీయ స్టాక్ మార్కెట్లను కల్లోలం సృష్టించాయి. ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు భగ్గుమనగా ఆయిల్ కంపెనీల వాటాలు భారీ పతనాన్ని చవిచూశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ 3% పైగా నష్టపోయాయి.
పశ్చిమాసియాలో యుద్ధం, చమురు క్షేత్రాలు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలపై మళ్లిన వేళ స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్ను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలకు రెక్కలు రావడం వల్ల ఆ రంగ సంస్థల వాటాలు భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఉదయం క్రితం ముగింపు కంటే సుమారు 1950 పాయింట్ల దిగువన బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. విపరీతమైన అమ్మకాల ఒత్తిడితో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. మొదట్లో తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లు జరపక ఒక దశలో 75,354 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అంతకంతకు పెరగడం వల్ల మధ్యాహ్నం తర్వాత తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఒక దశలో 7% మేర పెరిగి $116కు చేరింది. ఫలితంగా ఆయిల్ కంపెనీల వాటాలు భారీగా పతనమయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం వాటాలు 6% పైగా తగ్గాయి. భారత్ పెట్రోలియం షేర్ ధర కూడా 5% పైగా క్షీణించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్ ధర 3% పైగా పతనమైంది. ముడి చమురు ధరల ప్రభావం అన్ని రంగాల సంస్థల వాటాలపైనా పడింది. ఫలితంగా బీఎస్ఈ సూచీ ఒక దశలో 74,000 బెంచ్ మార్కు దిగువకు పడిపోయింది. 73,951 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు కాస్త కోలుకొని 74,207 పాయింట్ల వద్ద స్థిరపడింది. 2024 జూన్ తర్వాత ఇదే అతిపెద్ద పతనమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇవాళ బీఎస్ఈలోని ప్రధాన రంగాలకు చెందిన 30 సంస్థలు నష్టపోయాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 776 పాయింట్లు తగ్గి 23,002 పాయింట్ల వద్ద ముగిసింది. తెలుగు ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరానికి ఉగాది నాంది పలుకుతుందన్న ప్రధాని కొత్త శక్తి ఆరంభాలకు ఈ పండుగ ప్రతీక అని అన్నారు. ప్రజలకు ఈ ఏడాదంతా ఆనందాలు, విజయాలు చేకూరాలని, కొత్తగా తలపెట్టే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని కోరుకుంటున్నారని మోదీ తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గవర్నర్ శివప్రసాద్ శుక్లా ఆకాంక్షించారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమృద్ధిగా వానలు కురిసి పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచి విజయం సాధించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రం పునర్వైభవాన్ని సంతరించుకొని ప్రగతి పథంలో పయనించాలని కోరుకున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతులను రాజును చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన ఆయన త్వరలోనే సాదా బైనామా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పరాభవనామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ ఉగాది వేడుకల్ని రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణం చేసిన డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా ఉంటాయని, ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం క్షుద్రధాన్యములు ఫలిస్తాయి. ఇంకొక మాట, ఈ సంవత్సరం వర్షాలకు తిరుగులేదు. నైరుతి ఋతుపవనములు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. ఈ సంవత్సరం తెలంగాణలో ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి ఆ గంగమ్మ యొక్క, గోదావరి తల్లి యొక్క ప్రాభవ వైభవ ప్రవాహములన్నీ కూడా నా తెలంగాణను వ్యవసాయ తల్లిగా మార్చి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి రైతులందరికీ ఆనందాన్ని పంచేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మనకు వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములుంటేనే పరిపాలన బాగుంటుంది, కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానాన్ని సూచిస్తూ చెప్తున్నటువంటి ఫలితం ఇది. ఇక ఈసారి ఎండలు 50 డిగ్రీలనేటువంటిది కామన్ థింగ్ గా మారిపోతుంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో దేశంలోనే అతి తక్కువ రుణభారం ఉన్న రైతులుగా తెలంగాణ రైతులు నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 22న రైతు భరోసా అందించబోతున్నామని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. భూభారతిని తీసుకువచ్చి రైతుల సమస్యను పరిష్కరించామన్న ఆయన త్వరలోనే సాదా బైనామా సమస్యల్ని పరిష్కరిస్తామని ప్రకటించారు. ఈనాడు దేశంలోనే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలో అతి తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. అదేవిధంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను
ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. రేపు 22వ తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఆనాడు ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్నప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఉన్న కష్టాలను తీర్చి ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను పొందగలుగుతున్నారు. సాదా బైనామాలకు సంబంధించి కూడా వ్యవసాయ భూములకు వాళ్ళు కొనుగోలు చేసిన వాటిని కూడా తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నది మా రెవెన్యూ శాఖ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఉగాది సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న ప్రయత్నాల్ని, రైతుల కోసం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను, అదే విధంగా ఈనాడు రైతుల సంక్షేమం కోసం మేము అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా దేశంలోనే తెలంగాణ ప్రతిష్ట పెంపొందిస్తుంది. పంచాంగ శ్రవణం అనంతరం రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన అర్చకులను ముఖ్యమంత్రి సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరాభవనామ సంవత్సర ఉగాది సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి. జీవితంలోని కష్టసుఖాలకు గుర్తుగా 6 రుచుల పచ్చడిని, భక్ష్యాలను ఆరగించారు. పండుగను పురస్కరించుకుని ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాలలో వేడుకలు ఘనంగా సాగాయి. ఆలయాలకు భక్తులు పోటెత్తగా ప్రత్యేక అలంకరణలు, పూజలతో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడింది. ఈ ఏడు వర్షాలతో చెరువులు, జలాశయాలు నిండడంతో పాటు పంటలు సమృద్ధిగా పండుతాయని వేద పండితులు వెల్లడించారు. తెలుగు సంవత్సరాది ఉగాది సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా సాగాయి. షడ్రుచుల పచ్చడిని సేవిస్తూ భక్ష్యాలు ఆరగించి ప్రజలు ఆనందించారు. పంచాంగ శ్రవణాలలో పరాభవనామ సంవత్సరం ఎలా ఉండనుందో వేద పండితులు వివరించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వివేక్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన నేతలు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పరాభవనామ సంవత్సర సందర్భంగా దుష్టశక్తులన్నిటికీ పరాభవం జరగాలని, రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయాలు సాధించాలని, రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అన్ని కుటుంబాలు ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో దిగ్విజయంగా ఎదగాలని, ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడి స్థాయిలో అభివృద్ధి చెందేటట్టుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా, పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ భవన్లోనూ వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం పంచాంగం చెప్పిన పండితులు ప్రభుత్వంలో లోటుపాట్ల కారణంగా ప్రతిపక్ష బలం పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి చెరువులు, జలాశయాలు నిండడంతో పాటు పంటలు సమృద్ధిగా పండుతాయని వివరించారు. విదేశీ శక్తుల కుట్రలను మన సైనికులు సమర్థంగా ఎదుర్కొంటారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ ఉగాది సంబురాలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై పంచాంగాన్ని విన్నారు. పరాభవం మన దేశానికి కాదు, మన శత్రువులకు, దేశద్రోహులకు మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పరాభవం మన దేశానికి, మనకు కాదు, శత్రువులకు, వినాశనానికి మాత్రమే పరాభవము. మన దేశము చాలా పుణ్య దేశము, మన దేశం చాలా పవిత్రమైన దేశం కాబట్టి పరాభవనామ సంవత్సరం అంటే మనకు కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఏదైనా ఒక దేశము ప్రశాంతంగా అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థలో కానీ, అభివృద్ధిలో కానీ, మౌలిక వసతుల్లో కానీ ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా ముందుకెళ్తున్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఈరోజు భారతదేశం ఒకటే మోడీ గారి నాయకత్వంలో మనం చేస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోనూ వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో కవిత ప్రజా బడ్జెట్ విడుదల చేశారు. ఇక నుంచి ఏటా ఉగాది రోజున ప్రజా బడ్జెట్ విడుదల చేస్తామని తెలిపారు. సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఆనంద దివ్య మంగళ కర్పూర నీరాజనం సమర్పయామి.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు జరిపారు. బంజారాహిల్స్ లోని హరేకృష్ణ ఆలయంలో హరినామ సంకీర్తన, కళ్యాణోత్సవం, ప్రత్యేక ప్రవచనం, మహామంగళహారతి కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆదిలాబాద్లోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్లోని నీలకంఠేశ్వర, గణపతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. యాదగిరిగుట్టలోని తన నివాసంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉగాది వేడుకలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పంచాంగ శ్రవణం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాంగ శ్రవణం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామంలో ఊరంతా సామూహికంగా వేడుకలు జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిపారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో పనిచేస్తున్న 2 వైదిక సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు అందించింది. ఖమ్మం జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజల తరువాత ఉగాది పచ్చడి తయారు చేసి భక్తులకు అందించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. గురువారం మొదలైన శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఈ నెల 27న భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ వేడుకల్లో పాల్గొనాలని దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. సముఖమునకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువుల వారి తిరుకళ్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహనచక చాంద్రమాన పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ శ్రీరామనవమి శుక్రవారం అభిజిత్ ముహూర్తమునందు అనగా ది 27/3/2026న మధ్యాహ్నం 12:00 శుభలగ్నమున శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీరామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతా మహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతంగా సార్వభౌమ సవర్చస్కంగా తిరుకళ్యాణ మహోత్సవము జరిపించుటకు బ్రహ్మర్షులు, శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్తకులు అయిన నారద, భరద్వాజ, కపింజల, వశిష్ఠ మహర్షి తల్లజులచే శుభముహూర్తము నిర్ణయించడమైనది. కావున ఏతద్రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవమును సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సున ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచు మంగళం మహత్ శ్రీ 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 ఇట్లు శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం. అలాగే అఖిల మంత్రిమండలికి కూడా, అలాగే సమస్త భక్తజనానికి కూడా వారి సమక్షంలో అందరికీ కూడా కళ్యాణానికి సాదరంగా స్వాగతం పలుకుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాష్ట్రంలో రైతులు వరికి బదులుగా ఆయిల్ పామ్ వైపు మళ్లితేనే భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలను ఉపయోగించుకోవాలని సూచించారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా నర్మేట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద రైతు ఉత్సవాలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా వ్యవసాయ, పశుసంవర్ధక, వాటి అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 స్టాల్స్ను పరిశీలించారు. సభాస్థలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. మంత్రులు సభా వేదిక వద్దకు రాగానే స్వల్ప గందరగోళం నెలకొంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల, వాకటి, మాజీ మంత్రి హరీష్ రావు వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. కాళేశ్వరం రాకతో ఉమ్మడి మెదక్ జిల్లా సైతం ఆయిల్ పామ్ పంటకు అనుకూలంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నర్మిట్ట ఫ్యాక్టరీతో రాష్ట్రంలోని ఆయిల్ పామ్ సాగుదారులందరికీ మేలు జరుగుతుందని మంత్రులు పేర్కొన్నారు. 6 కాలం కష్టపడి నోటికాడికి వచ్చిన తర్వాత నిన్న మొన్న కురిసినటువంటి రాళ్లవాన వల్ల తెలంగాణ రైతు గుండె పగిలిపోతుంది. నా ఒక్క జిల్లా ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాలో ఈ పంట వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎకరానికి 51,000 రూపాయలు రైతుకి సబ్సిడీ ఇచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ పామ్ పంట అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జీవితకాలం మొక్కేస్తే 40 సంవత్సరాలు ఉంటుంది. అందుట్లో కోకో వేసుకోవచ్చు,
వక్కేసుకోవచ్చు, చేసుకోవచ్చు. 3 సంవత్సరాలు కూడా మీకు 51,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి అంతర పంట వేసుకుంటే కూడా మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం రిక్కచ్చిగా చెప్పింది 15 రోజుల క్రితం, మేము వరి ధాన్యాన్ని సేకరించాం, తాకీదు ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇప్పటి నుంచే క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈనాడు పామాయిల్ వేసిన రైతు నిశ్చింతగా బతకగలుగుతున్నాడు. మన తెలంగాణ ప్రజలు తలెత్తుకొని బతికేటట్టుగా ఈ పరాభవ సంవత్సరంలో బతకాలి. ఆయిల్ పామ్ తోటలుంటే ఫ్యాక్టరీ వస్తుంది తప్ప తోటలు లేకుండా ఫ్యాక్టరీ రాదు. ఈ ప్రాంతంలో నర్సరీ లేదు. అప్పుడు పెద్దలు తుమ్మలేశ్వరరావు గారితో మాట్లాడి అక్కడ అశ్వరావుపేట, సత్తుపల్లి నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి కమలాదేవి అనే రైతు పొలంలో వెళ్లి మొదటి మొక్క నేను నాటాను. అలా రైతులతో రెగ్యులర్గా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మీటింగులు పెట్టి ప్రోత్సహించి 12,000 ఎకరాలు ఈ ప్రాంతంలో మొక్కలు నాటాం. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి నీళ్లు చాలా ముఖ్యం. కాళేశ్వరం LSM-5 కెనాల్ ద్వారా 20 కోట్ల లీటర్ల పాండుకు ఈ ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది. సెకండ్ లైన్ ఆఫ్ డ్రిప్ ఒకటి ఇప్పించండి అని రైతులు పదే కోరుతున్నారు. దయచేసి మంత్రి గారు ఆయిల్ పామ్ రైతుల పక్షాన మీరు హెల్ప్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. సంక్షేమం, అభివృద్ధి మేళవిస్తూ ఎన్నికల హామీల కోసం తగిన కేటాయింపులు చేస్తూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ శుక్రవారం రానుంది. ఉన్న ఆర్థిక పరిమితులు, ఆదాయ అంచనాను పరిగణలోకి తీసుకొని వాస్తవిక బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న పథకాలు, కార్యక్రమాలకు తగిన కేటాయింపులు చేస్తూనే కొత్తగా కొన్నింటిని నిధులు సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు తగిన కేటాయింపులు చేస్తూనే మౌలిక సదుపాయాలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ మూలధన పెట్టుబడి ఆవశ్యకతను పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. మరోమారు 3 లక్షల కోట్ల మార్కును దాటనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,20,000 నుంచి 30,000 కోట్ల మధ్యన ఉండే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్పై చర్చించి ఆమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో పలు దఫాలు సమావేశమై బడ్జెట్ కసరత్తు పూర్తి చేశారు. ఆయా వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం సముచితంగా కేటాయింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. వివిధ రంగాలకు సర్కార్ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దులో నిధులు ప్రతిపాదించనున్నారు. కొత్తగా పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం, ITI విద్యార్థులకు ఉపకార వేతనాలు లాంటి వాటికి కేటాయింపులు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్లో వివిధ ప్రాజెక్టులు, మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ సహా ఇతరాలకు నిధులు పొందుపరిచే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 3వ విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సంస్థకు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్గా నామకరణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ముషారఫ్ అలీ ఫారూఖీని CMDగా నియమించారు. సంస్థ కార్యకలాపాల కోసం ఇతర డిస్కంలలో డైరెక్టర్లుగా ఉన్న 4గురిని TGRPDCLకు డైరెక్టర్లుగా నియమించింది. గవర్నర్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, ట్రాన్స్కో CMD, రైతు డిస్కమ్ CMD, దక్షిణ డిస్కమ్ CMD, ఉత్తర డిస్కమ్ CMD, ఉత్తర దక్షిణ డిస్కంల ఫైనాన్స్ డైరెక్టర్లను షేర్ హోల్డర్లుగా పేర్కొంది. రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన పంపిణీ లైసెన్స్ కోసం TGRPDCL యాజమాన్యం ఉగాదిని పురస్కరించుకొని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు ఇవాళ దరఖాస్తు చేసింది. తొక్కుకుంటూ సీఎం పదవి తెచ్చుకున్నానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్ నేతలకు హెచ్చరికలు చేస్తున్నట్లుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అసమ్మతి పేరుతో కాంగ్రెస్లోని ఓ నేత రహస్య సమావేశమైనందుకే రేవంత్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి భాషను చూసి ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఉందని సంజయ్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూసీ నది పునరుజ్జీవం పేరిట పేదల ఇళ్లు కూల్చుతామంటే చూస్తూ ఊరుకోబోమని బండి సంజయ్ హెచ్చరించారు. ఏమంటారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటున్నారు. వాళ్ళ గుజరాత్ లో సబర్మతి చేసినాం మేము. అక్కడ ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజలకు నష్టపరిహారం ఇచ్చి ప్రజలకు పునరావాసం కల్పించి అప్పుడు మేము ప్రక్షాళన స్టార్ట్ చేసినాం ఆడ. అందుకే ప్రజలు సమర్థించారు. ఎక్కడ అడ్డంకులు రాలే ఆడ. ఇక్కడ మేము అదే చెప్తున్నాం. బుల్డోజర్లు పెట్టి మేము కూలగొట్టి మేము ఆడింది ఆట పాడింది పాట మమ్మల్ని ఆపరేట్ ఇవ్వలేడు అని చెప్పి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టు స్టార్ట్ చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం. మేము 100% వ్యతిరేకిస్తాం. మీరైతే నిన్న శాసనసభ వేదికగా హామీ ఇచ్చారో ఫస్ట్ అన్నింటినీ కూడా చేసి ప్రజలకు నష్టపరాలు ఇవ్వండి. మీరు చేసేది ప్రజల కోసం అంటున్నారు. కానీ ఆ ప్రజలే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి గాంధీ మహాత్ముని ఆత్మ శోభిస్తుంది. ఇంత ఘోరం ఆ పేదలు ఉసురు పోసుకుంటున్నారు. ఇవాళ పేదలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. బీజేపీలో బండి సంజయ్ సీనియర్లను తొక్కుకుంటూ కేంద్ర మంత్రి కాలేదా అని ప్రశ్నించారు. కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే మూసీ అభివృద్ధి విషయంలో ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. బండి సంజయ్ గారు కూడా పాపం భారతీయ జనతా పార్టీలో చాలా మంది సీనియర్లు ఉంటారు. పాపం ఏం కాకుండా కూడా వాళ్ళ వయసు దాటిపోయినటువంటి వాళ్ళ పరిస్థితుల కార్పొరేటర్ గా అదృష్టం కలిసి వచ్చినా, మీరు ఇంకోరు తొక్కుకుంటూ వచ్చినా, ఏదైనా కారణం కావచ్చు, మీరు రాష్ట్ర అధ్యక్షుడు కాగలిగినారు, ఈరోజు రాష్ట్ర ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కాగలిగినారు, ఎంపీగా అయినారు, కేంద్ర మంత్రి అయినారు. అది మీ అదృష్టం. దానికి సంబంధించి మీరు తొక్కుకుంటూ వచ్చిరా, లాంగ్వేజ్ వాడతారా, ఇంకోటి మీ ఇష్టం. వారు కూడా అవును, కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ వారికి అదృష్టం. వారు ఆ విధంగా మరి పిసిసి అధ్యక్షులైనారు, పార్లమెంట్ సభ్యులైనారు, ముఖ్యమంత్రి అయినారు. సో ఇది వారు ఎవరెవరు లాంగ్వేజ్ టర్మినాలజీ, ఎవరు మతం అంటారు, ఎవరు దేవుడు అంటారు, ఎవరు గాడ్సే అంటారు, ఎవరు గాంధీ అనేది ప్రజాస్వామ్యం. అందులో ఉగాది పూట అందరూ సర్వేజన సుఖినోభావం అనుకుంటారు కాబట్టి అందరూ అన్ని రకాల బాగుండాలని కోరుకుంటున్నారు. మంచి ముహూర్తం చూసుకొని కొత్త పార్టీ ప్రకటిస్తానని, ఆ సమయంలోనే ఎజెండా లక్ష్యాలపై స్పష్టత ఇస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎవరితోనూ రాజీ పడబోనని, డాడీ మోదీ, చిన్న మోదీపై పోరాటం ఉంటుందని తెలిపారు. స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళుతున్నామన్న కవిత తన పార్టీ విజయవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విశారదన్ మహారాజ్, న్యూ డెమోక్రసీ వంటి భావ స్వారూప్యత కలిగిన పార్టీలతో కలిసి అంశాల వారీగా పోరాటం చేస్తామని చెప్పారు. చాలా మంది జాతీయ నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని, పార్టీ ప్రకటనకు ముందే వారిని కలిసేందుకు ఆలోచిస్తున్నట్లు కవిత తెలిపారు. హైదరాబాద్లో పార్టీ కార్యాలయం కోసం అవసరమైన స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఇలా అన్ని జిల్లాల్లో తన పార్టీ ప్రభావం ఉంటుందన్నారు. యువత, మహిళలు ఉద్యమంలో పనిచేసిన వారికి అవకాశం ఇస్తామని అన్నారు. చాలా చోట్ల నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని, ఇటీవల వనపర్తి నుంచి బరిలో దిగాలని ఆ ప్రాంతవాసులు కోరారని తెలిపారు. బీఆర్ఎస్తో తన వివాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయంగా లబ్ధి పొందేందుకు వాడుకుంటున్నారని కవిత అన్నారు. బీఆర్ఎస్ కూడా అలానే వ్యవహరిస్తోందన్నారు. రాజకీయ పార్టీ నమోదు వ్యవహారంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ నమోదు విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ పేరు నమోదు చేసి గుర్తు కేటాయించాలని కవిత దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులో లోపాలు ఉన్నట్లు ఈసీ చెప్పింది. పార్టీ నమోదు ప్రక్రియను వేగవంతం చేసేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని గత నెలలో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. లోపాలన్నింటినీ సరిచేసి మళ్లీ ఈసీకి దరఖాస్తు పంపినట్లు కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఈసీ తరపు న్యాయవాది వివరించారు. ఈసీ నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో పిటిషన్పై విచారణను ముగుస్తున్నామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.